బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ మూడు ముక్కలుగా విచ్ఛిన్నమవుతోంది. అక్కడ ప్రాంతీయ తిరుగుబాట్లు పెరుగుతున్నాయి, రాజకీయ అస్థిరతలు ఏర్పడుతున్నాయి. పాక్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ ప్రకటన విడుదల చేస్తుంది. 85% భూభాగంలో పాలన సాగిస్తున్నామని బిఎల్ఏ తెలిపింది. ఇక్కడ 150కు పైగా గ్యాక్ క్షేత్రాలు ఉన్నాయి. 1200 బొగ్గు గనులపై తమ నియంత్రణే ఉందని బిఎల్ఏ స్పష్టం చేసింది. బలూచిస్తాన్లో స్థానిక ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ లాంటి తిరుగుబాటు సంస్థల పూర్తి స్వాతంత్ర్యం కోసం తీవ్ర సాయుధ పోరాటం చేస్తున్నాయి. బలూచిస్తాన్ గోల్డ్, కాపర్, సహజ వాయువు, చమురు వంటి అపారమైన విలువైన ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. రికోర్డిక్ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్, గోల్డ్ నిక్షేపాలకు నిలయం. ఈ అపారమైన ఖనిజ సంపద బలూచిస్తాన్కు బలమైన సుస్థిరమైన ఆర్థిక పునాదిని అందిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. బలూచిస్తాన్ 1947లో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. కేవలం ఒక స్వతంత్రం తర్వాత 1948 మార్చి 27న పాకిస్తాన్ బలవంతంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. అప్పటి నుంచి బలోచ్ ప్రజలు స్వాతంత్రం కోసం 7 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం బలోచిస్తాన్ వనరులను దోచుకుంటూ స్థానిక ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్ర ప్రకటన అనంతరం బలూచిస్తాన్ ఐక్యరాజ్య సమితి గుర్తింపును కోరుతోంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా తమకు స్వీయ నిర్ణయాధికారిగా ఉందని బలోచ్ నాయకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లో మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో బలూచిస్తాన్ వ్యూహాత్మకంగా కీలకం. అందువల్ల అంతర్జాతీయ మద్దతు పొందడం వారికి అత్యంత అవసరం. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ అవే పరిస్థితులు ఉన్నాయి. పాక్ ప్రభుత్వం ఆర్మీపై పీఓకేలో తిరుగుబాటు జరుగుతోంది. అధిక పన్నులు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితుల్లో పాక్ మూడు ముక్కలు అవుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మూడు ముక్కలుగా విచ్ఛిన్నమవుతోంది. అక్కడ ప్రాంతీయ తిరుగుబాట్లు పెరుగుతున్నాయి, రాజకీయ అస్థిరతలు ఏర్పడుతున్నాయి. పాక్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ ప్రకటన విడుదల చేస్తుంది. 85% భూభాగంలో పాలన సాగిస్తున్నామని బిఎల్ఏ స్పష్టం చేస్తుంది. ఇక్కడ 150కు పైగా గ్యాక్ క్షేత్రాలు ఉన్నాయి. 1200 బొగ్గు గనులపై తమ నియంత్రణే ఉందని బిఎల్ఏ స్పష్టం చేస్తుంది. బలూచిస్తాన్లో స్థానిక ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బలూచ్ రిబలేషనరీ ఆర్మీ లాంటి తిరుగుబాటు సంస్థలు పూర్తి స్వాతంత్ర్యం కోసం తీవ్ర సాయుధ పోరాటం చేస్తున్నాయి. బలూచిస్తాన్ గోల్డ్, కాపర్, సహజ వాయువు, చమురు వంటి అపారమైన విలువైన ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. రికోర్డిక్ ప్రాంతం ప్రపంచంలోని అతిపెద్ద కాపర్, గోల్డ్ నిక్షేపాలకు నిలయం. ఈ అపారమైన ఖనిజ సంపద బలూచిస్తాన్కు బలమైన సుస్థిరమైన ఆర్థిక పునాదిని అందిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. బలూచిస్తాన్ 1947లో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. కేవలం ఒక స్వతంత్రం తర్వాత 1948 మార్చి 27న పాకిస్తాన్ బలవంతంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. అప్పటి నుంచి బలోచ్ ప్రజలు స్వాతంత్రం కోసం 7 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ వనరులను దోచుకుంటూ స్థానిక ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్ర ప్రకటన అనంతరం బలూచిస్తాన్ ఐక్యరాజ్య సమితి గుర్తింపును కోరుతోంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా తమకు స్వీయ నిర్ణయాధికారి ఉందని బలోచ్ నాయకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లో మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో బలూచిస్తాన్ వ్యూహాత్మకంగా కీలకం. అందువల్ల అంతర్జాతీయ మద్దతు పొందడం వారికి అత్యంత అవసరం. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ అవే పరిస్థితులు ఉన్నాయి. పాక్ ప్రభుత్వం ఆర్మీపై పీఓకేలో తిరుగుబాటు జరుగుతోంది. అధిక పన్నులు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితులతో పాక్ మూడు ముక్కలు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మూడు ముక్కలుగా విచ్ఛిన్నమవుతోంది. అక్కడ ప్రాంతీయ తిరుగుబాట్లు పెరుగుతున్నాయి,
రాజకీయ అస్థిరతలు ఏర్పడుతున్నాయి. పాక్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంటోంది. పబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ ప్రకటన కూడా విడుదల చేసింది. 85% భూభాగంలో పాలన సాగిస్తున్నామని బిఎల్ఏ స్పష్టం చేస్తుంది. ఇక్కడ 150కు పైగా గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయి. 1200 బొగ్గు గనులపై తమ నియంత్రణే ఉందని బిఎల్ఏ స్పష్టం చేసింది. బలూచిస్తాన్ లో స్థానిక ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బలూచ్ రిబలేషనరీ ఆఫ్ ఆర్మీ లాంటి తిరుగుబాటు సంస్థలు పూర్తి స్వాతంత్ర్యం కోసం తీవ్ర సాయుధ పోరాటం చేస్తున్నాయి. బలూచిస్తాన్ గోల్డ్, కాపర్, సహజ వాయువు, చమురు వంటి అపారమైన విలువైన ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. రికోర్డిక్ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్, గోల్డ్ నిక్షేపాలకు నిలయం. ఈ అపారమైన ఖనిజ సంపద బలూచిస్తాన్కు బలమైన, సుస్థిరమైన ఆర్థిక పునాదిని అందిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. బలూచిస్తాన్ 1947లో స్వతంత్ర రాజ్యాంగంగా అవతరించింది. కేవలం ఒక స్వతంత్రం తర్వాత 1948 మార్చి 27న పాకిస్తాన్ బలవంతంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. అప్పటి నుంచి బలోచ్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం 7 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ వనరులను దోచుకుంటూ స్థానిక ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్ర ప్రకటన అనంతరం బలూచిస్తాన్ ఐక్యరాజ్య సమితి గుర్తింపును కోరుతోంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా తమకు స్వీయ నిర్ణయాధికారిగా ఉందని బలోచ్ నాయకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లో మానవ హక్కులను ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లు బలూచిస్తాన్ వ్యూహాత్మకంగా కీలకం. అందువల్ల అంతర్జాతీయ మద్దతు పొందటం వారికి అత్యంత అవసరం. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ అవే పరిస్థితులు ఉన్నాయి. పాక్ ప్రభుత్వం ఆర్మీపై పీఓకేలో తిరుగుబాటు జరుగుతోంది. అధిక పన్నులు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితులతో పాక్ 3 ముక్కలు అవుతోందని విశ్లేషకులు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.